హాయ్ అండి, అందరు బాగుండారా? అందరు బాగుండాలి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నానండి. బాగా నీట్గా కడిగి సాల్ట్లో వేసి బాగా కడిగినాను, క్లీన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ 3 సార్లుగా. ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మష్రూమ్ వేసినాను. ఇవి కొంచెం కలర్ అట్లా బ్రౌన్ కలర్ వచ్చిందాక అట్లా వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కొంచెం వేగిపోయినాయి. ఎక్కువ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, ఊరికి అట్లా వెయిట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇవన్నీ వేరే బౌల్లోకి తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఆ బౌల్లోనే కొంచెం నూనె వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నూనె కాగింది. ఒకటి బిర్యానీ ఆకు, 2 చెక్క, లవంగాలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేగిపోయినాయి. తర్వాత ఆనియన్స్ వేద్దాం. కొంచెం సాల్ట్ వేద్దాము. బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి వేగిపోయారు కదా, మసాలా రెడీ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, 2 టమోటా, అల్లము, తెల్లగడ్డ, కొన్ని జీడిపప్పు, ఇవన్నీ వేసి ఇప్పుడు మిక్సీ చేయాలి ఫ్రెండ్స్. ఇవి వేగిపోయినాయి కదా, కొంచెం కరివేపాకు వేసుకున్నాము. ఇవి వేగినాయి కదా, ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు మసాలా ఆడిచ్చినాం కదా ఫ్రెండ్స్, ఆ మసాలా వేసుకున్నాము. బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాము. చూడండి, అంతా వేగిపోయింది కదా. ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూను, 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకుందాం. ఇప్పుడు వేయించుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మసాలా నీళ్ళు వేద్దాం. ఇది ఒక 5 నిమిషాలు ఉడికిద్దాం ఫ్రెండ్స్, మసాలా అంతా బాగా. చూడండి, బాగా ఉడుకుతుంది కదండి. ఇది ఉడికేటప్పుడు మష్రూమ్ వేయించుకున్నాం కదా, కొంచెం నూనెలో ఇవి దాంట్లో వేస్తాము. వేసి బాగా కలబెడదాం. ఒక 5 నిమిషాలు ఉడికిస్తామండి. ఇవి ఎందుకంటే 5 నిమిషాలు అనేది ముందుగా వేయించుకున్నాం కాబట్టి తొందరగా ఉడికిపోతాయి మష్రూమ్ కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడుకుతున్నాయి.
చూడండి బాగా ఉడుకుతుంది కదా, కొంచెం సాల్ట్ తక్కువైనట్టుంది ఫ్రెండ్స్, కొంచెం వేసుకున్నాము. చూడండి కూర బాగా ఉడుకుతుంది కదా, కొంచెం గరం మసాలా వేసుకున్నాం. బాగా కలబెట్టుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయింది. కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.